హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో మనము ఫర్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అయ్యే విధంగా కెమిస్ట్రీ సబ్జెక్ట్ చూస్తున్నాము. సో మనము ప్రీవియస్ క్లాస్లో క్యాలోరిఫిక్ వాల్యూ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఈరోజు మనము దానికి ఫర్దర్గా కంటిన్యూషన్ క్లాస్ చూడబోతున్నాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము నెక్స్ట్ క్యాలోరిఫిక్ వాల్యూ తర్వాత చూసే టాపిక్ ఏంటంటే చూడండి, ఫ్యూయల్, కాంపోజిషన్ అండ్ సోర్సెస్. సో చూడండి, యాక్చువల్గా మనకు కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యూయల్స్ ఉంటాయి. సో వాటికి సంబంధించిన కాంపోజిషన్ ఏంటి అండ్ అవి మనకు ఎక్కడి నుంచి వస్తాయి అంటే సోర్స్ ఏంటి, సో వీటి గురించి మనము ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాము. సో చూడండి ఫ్రెండ్స్, మనము సమ్ ఇంపార్టెంట్ ఫ్యూయల్స్ అండ్ దేర్ కాంపోజిషన్. ఫస్ట్ వన్ ఫ్యూయల్, తర్వాత దాని కాంపోజిషన్ అండ్ దాని యొక్క సోర్స్. సో చూడండి, మనకు ఇంపార్టెంట్ ఫ్యూయల్స్ కనుక చూసుకున్నట్లయితే మనము ఫస్ట్ వన్ వాటర్ గ్యాస్. సో ఇది మీకు చాలాసార్లు డిఫరెంట్ ఎగ్జామ్స్లో వేరియస్ టైమ్స్ అడగడం జరిగింది. వాటర్ గ్యాస్ వచ్చేసి మనకు CO, కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోజన్ వల్ల కాంపోజిషన్ వల్ల వాటర్ గ్యాస్ వస్తుంది. దీన్ని చూడండి, బై పాసింగ్ స్టీమ్ ఓవర్ రెడ్ హాట్ కోక్, అంటే స్టీమ్ని రెడ్ హాట్ కోక్ పైన పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాటర్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ వన్ ప్రొడ్యూసర్ గ్యాస్. సో ప్రొడ్యూసర్ గ్యాస్ వచ్చేసి నైట్రోజన్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ యొక్క కాంపోజిషన్ వల్ల వస్తుంది. దీన్ని 2:1 రేషియోలో మిక్స్ చేస్తారు. దీని సోర్స్ వచ్చేసి బై పాసింగ్ ఇన్సఫిషియంట్ ఎయిర్ ఓవర్ రెడ్ హాట్ కోక్, అంటే జస్ట్ నార్మల్గా కొంచెం ఎయిర్ మాత్రమే పంపిస్తారు రెడ్ హాట్ కోక్ పైన. అప్పుడు ఏమవుతుందంటే ఇది ప్రొడ్యూసర్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. మీకు ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్సెస్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే చాలామంది ప్రొడ్యూసర్ గ్యాస్కి వాటర్ గ్యాస్కి మధ్యలో కన్ఫ్యూజ్ అవుతుంటారు. చూడండి, నేను చెప్తాను. మనకు వాటర్ గ్యాస్ అంటే వాటర్ అంటే యాక్చువల్గా H2O కదా. సో కాబట్టి మీరు హైడ్రోజన్ ఎక్కడ వస్తే అది వాటర్ గ్యాస్, అండ్ హైడ్రోజన్ రాకుండా నైట్రోజన్ వస్తే ప్రొడ్యూసర్ గ్యాస్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ వన్, ఇప్పుడు కోల్ గ్యాస్ గురించి చూద్దాము. సో కోల్ గ్యాస్ వచ్చేసి మనకు హైడ్రోజన్, మీథేన్, ఇథిలిన్ C2H4, అసిథిలిన్ C2H4. సో ఇప్పుడు చూడండి, మనకు కార్బన్ మోనాక్సైడ్ అండ్ నైట్రోజన్. సో ఇప్పుడు మనం హైడ్రోజన్, మీథేన్, ఇథిలిన్ అండ్ తర్వాత అసిథిలిన్, కార్బన్ మోనాక్సైడ్ అండ్ N2. సో ఇవన్నిటి కాంపోజిషన్ మనము కోల్ గ్యాస్ అంటున్నాము, ఓకేనా. ఇప్పుడు దీని సోర్స్ వచ్చేసి ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఆఫ్ వుడ్. సో వుడ్ని మనము ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనే ప్రాసెస్ చేస్తే మనకు కోల్ గ్యాస్ వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ వన్ న్యాచురల్ గ్యాస్. సో న్యాచురల్ గ్యాస్ వచ్చేసి చూడండి, ఇప్పుడు మీథేన్ ఉంది కదా, మీథేన్ అంటే ఫార్ములా వచ్చేసి CH4. మీథేన్ని మార్ష్ గ్యాస్ అని కూడా అంటారు, ఓకేనా. మీథేన్ని మార్ష్ గ్యాస్ అని కూడా అంటారు, ఓకే. ఇప్పుడు మీథేన్ అండ్ తర్వాత ఈథేన్, ఇది ఈథేన్ ఫ్రెండ్స్, ఓకేనా. ఇవి రెండింటి కాంపోజిషన్ వల్ల మనకు న్యాచురల్ గ్యాస్ వస్తుంది. దీని సోర్స్ వచ్చేసి పెట్రోలియం నుంచి దీని అయితే తీస్తాము న్యాచురల్ గ్యాస్ని. నెక్స్ట్ వన్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. సో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ LPG. సో LPG వచ్చేసి చూడండి, బ్యూటేన్ అండ్ ప్రోపేన్. LPGలో ఏమేమి ఉంటుంది, బ్యూటేన్ ఉంటుంది, తర్వాత ప్రోపేన్ ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు ఇది మనము ఆయిల్ వెల్స్ నుంచి తీయడం జరుగుతుంది దీన్ని లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ని. సో కాబట్టి దీన్ని మనము LPG అంటాము, ఓకేనా, LPG. నెక్స్ట్ వన్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, CNG గ్యాస్ అంటారు కదా. దీంట్లో మీథేనే ఉంటుంది 95%, అంటే మేజర్ క్వాంటిటీ వచ్చేసి మీథేన్ 95% ఉంటుంది. ఫ్రమ్ పెట్రోలియం CNG గ్యాస్ అయితే తీస్తారు. నెక్స్ట్ వన్ బయోగ్యాస్ ఆర్ గోబర్ గ్యాస్. సో గోబర్ గ్యాస్ ఆర్ బయోగ్యాస్ వచ్చేసి మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, నైట్రోజన్. సో ఇవన్నిటి కాంపోజిషన్ వల్ల బయోగ్యాస్ ఆర్ గోబర్ గ్యాస్ వస్తుంది. ఇది సోర్స్ వచ్చేసి ఆర్గానిక్ వేస్ట్ నుంచి దీన్ని తయారు చేస్తారు. ఫ్రెండ్స్, ఇవి మనకు కొన్ని ఇంపార్టెంట్ ఫ్యూయల్స్, వాటికి సంబంధించిన కాంపోజిషన్స్ అండ్ సోర్సెస్. నెక్స్ట్ కమింగ్ టు క్యాలోరిఫిక్ వాల్యూ. సో క్యాలోరిఫిక్ వాల్యూ అంటే ద ఎనర్జీ కంటైన్ ఇన్ ఎ ఫ్యూయల్ ఆర్ ఫుడ్ డిటర్మైన్డ్ బై మెజరింగ్ ద హీట్ ప్రొడ్యూస్డ్ బై కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఎ స్పెసిఫైడ్ క్వాంటిటీ. అంటే ఏదైనా ఒక క్వాంటిటీని కంప్లీట్గా కంబషన్ చేసిన తర్వాత మనకు ఎంత హీట్ అయితే ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని ఏమంటామంటే క్యాలోరిఫిక్ వాల్యూ అంటాము. దీన్ని షార్ట్ ఫామ్లో CV అంటారు, క్యాలోరిఫిక్ వాల్యూ. ఇప్పుడు మనం కొన్ని సబ్స్టాన్సెస్కి సంబంధించి క్యాలోరిఫిక్ వాల్యూస్ చూద్దాము. ఫ్యూయల్ అండ్ వాటి నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీ, చూడండి హీట్ ఎనర్జీ. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, కోల్ నుంచి మనకు వచ్చే క్యాలోరిఫిక్ వాల్యూ ఎంత అంటే 25 to 32. మీకు ఎగ్జామ్స్లో వీటి పేర్లు ఇచ్చి వాటి క్యాలోరిఫిక్ వాల్యూ అడుగుతారు, ఓకేనా.
కిరోసిన్ ఆయిల్ వచ్చేసి 48 క్యాలరిఫిక్ వాల్యూ, పెట్రోలియం వచ్చేసి 50 ఉంటుంది, డీజిల్ వచ్చేసి 45, బయోగ్యాస్ వచ్చేసి 35 to 40 క్యాలరిఫిక్ వాల్యూ, ఎల్పిజి వచ్చేసి 50 క్యాలరిఫిక్ వాల్యూ, కౌ డంగ్ వచ్చేసి 6 to 8 క్యాలరిఫిక్ వాల్యూని ప్రొడ్యూస్ చేస్తుంది హీట్ని, హైడ్రోజన్ వచ్చేసి హైయెస్ట్ 150 ప్రొడ్యూస్ చేస్తుంది హీట్ని హైడ్రోజన్ గ్యాస్. నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్ వచ్చేసి 35 to 50 వరకు హీట్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడి వరకు మనము హైడ్రోజన్కి సంబంధించి అండ్ మిగతా వాటికి సంబంధించి మనము చూసాము. సో ఇప్పుడు మనము మిగతా టాపిక్ చూద్దాము. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే యాసిడ్, బేసెస్ అండ్ సాల్ట్స్. సో యాసిడ్, బేసెస్ అండ్ సాల్ట్స్ అంటే సో వీటికి యాక్చువల్గా కెమిస్ట్రీలో మేజర్గా యాసిడ్, బేసెస్ వీటికి సంబంధించిన టాపిక్ చాలా ఇంపార్టెంట్. చూడండి, యాసిడ్స్ అని మనం వెయిట్ని అంటాం యాక్చువల్గా. సో యాసిడ్స్ వచ్చేసి ఏంటంటే దీస్ ఆర్ ద సబ్స్టాన్సెస్ విచ్ హ్యావ్ ఏ సోర్ టేస్ట్. వీటి టేస్ట్ సోర్గా ఉంటుంది అండ్ టర్న్స్ బ్లూ లిట్మస్ టు రెడ్. బ్లూ నుంచి రెడ్కి టర్న్ చేస్తే అది ఏమవుతుంది, యాసిడ్స్ అవుతుంది. ఓకేనా. దేన్ని, లిట్మస్ పేపర్ని. సో మేజర్గా యాసిడ్ లేదా బేస్ తెలుసుకోవాలంటే లిట్మస్ పేపర్ టెస్ట్ చేస్తారు అది. ఓకేనా. బ్లూ కలర్ది రెడ్ కలర్కి చేంజ్ అయితే అప్పుడు యాసిడ్ అంటారు. దీస్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇవి ఎలక్ట్రిసిటీ యొక్క గుడ్ కండక్టర్స్ ఇన్ అక్వేషియస్ సొల్యూషన్స్. నెక్స్ట్ ఇప్పుడు బేస్ గురించి చూద్దాం. సో బేస్ వచ్చేసి మనకు దీస్ ఆర్ ద సబ్స్టాన్సెస్ విచ్ హ్యావ్ బిటర్ టేస్ట్. ఈ టేస్ట్ వచ్చేసి మనకు బేసిస్ అంటే బిటర్గా ఉంటుంది, యాసిడ్స్ వచ్చేసి సోర్గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ బేసిస్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో సోపీ టు టచ్ అండ్ టర్న్ ఇక్కడ ఏమవుతుందంటే రెడ్ లిట్మస్ బ్లూ లిట్మస్గా చేంజ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు కొన్ని బేసెస్ చూద్దాము. సో సమ్ ఆఫ్ ద బేసెస్ వచ్చేసి మీకు సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ అంటే NaOH, KOH ఎక్సెట్రా ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ దేర్ అక్వాషియస్ సొల్యూషన్స్ అండ్ ఇన్ మాల్టన్ స్టేట్. సో ఇవి మనము కొన్ని బేసెస్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు బేసెస్ రియాక్ట్ విత్ యాసిడ్స్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్. సో ఎప్పుడైనా యాసిడ్ కానీ బేస్ అవి రెండు రియాక్ట్ అయితే ఏమవుతుందంటే సాల్ట్ ఇంకా మనకు వాటర్ అయితే నెక్స్ట్ అవుట్కమ్స్ అయితే వస్తుంది. ఓకేనా. ఓకే, మీకు అప్పుడప్పుడు ఎగ్జామ్స్లో అడుగుతారు సాల్ట్ అండ్ యాసిడ్ రియాక్ట్ టు ఫామ్ అంటారు, అప్పుడు మీరు యాసిడ్ అండ్ బేస్ రియాక్ట్ టు ఫామ్ అంటారు, అప్పుడు మీరు సాల్ట్ ఆర్ వాటర్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, ఇప్పుడు సాల్ట్స్ గురించి చూద్దాము. యాక్చువల్లీ సాల్ట్స్ అంటే ఏంటి? సో సాల్ట్ వచ్చేసి మనకు దీస్ ఆర్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ బిట్వీన్ యాసిడ్ అండ్ బేస్. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, సో ఎప్పుడైనా ఒక యాసిడ్ కానీ బేస్ కానీ ఒక న్యూట్రలైజేషన్ రియాక్షన్ అయినప్పుడు దాని ప్రోడక్టే మనము వచ్చే ప్రోడక్ట్ని సాల్ట్స్ అంటాము. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ కాంపౌండ్స్ చూద్దాము. ఓకేనా. సో ఇంపార్టెంట్ కాంపౌండ్స్ వచ్చేసి మనకు ఫస్ట్ వన్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇది మనము కార్బన్ డైఆక్సైడ్ అంటే మనము మన డైలీ లైఫ్లో లైక్ అట్మాస్ఫియర్లో మనకు కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది అండ్ ఇంకా సోడాలో మనకు కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, ఒకటి వచ్చేసి అట్మాస్ఫియర్లో ఉంటుంది. నెక్స్ట్ వన్ మనం డ్రింకింగ్ సోడాలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. సో ఇలా మనము డిఫరెంట్ ప్లేసెస్లో కార్బన్ డైఆక్సైడ్ చూస్తాం కదా. సో చూడండి, యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇట్ ఈజ్ అన్ అసిడిక్ ఆక్సైడ్ ఆఫ్ కార్బన్, అంటే కార్బన్ యొక్క అసిడిక్ ఆక్సైడ్ అండ్ ఈజ్ యూజ్డ్ బై గ్రీన్ ప్లాంట్స్. సో ప్లాంట్స్ మనము ఫోటోసింథసిస్ అట్మాస్ఫియర్ అని చెప్పుకున్నాం కదా. సో అట్మాస్ఫియర్లో మనకు ఫోటోసింథసిస్కి ప్లాంట్స్ యూజ్ చేసేది ఏదంటే కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ టేకెన్ బై ప్లాంట్స్ అండ్ ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్. సో దానివల్లే మనకు ఫోటోసింథసిస్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఎయిర్ అండ్ అవర్ బ్రీత్ కంటైన్ కార్బన్ డైఆక్సైడ్. సో ఎయిర్లో ఉంటుంది, మన బ్రీత్లో కూడా మనము కార్బన్ డైఆక్సైడ్ని వదులుతాం కదా. సో అదనమాట. నెక్స్ట్, వెన్ లైమ్ వాటర్ ఈజ్ కెప్ట్ ఇన్ ఎయిర్ ఆర్ వి పాస్ అవర్ బ్రీత్ ఆన్ ఇట్ ద లైమ్ వాటర్ టర్న్స్ మిల్కీ వైట్. సో ఏమవుతుందంటే లైమ్ వాటర్ ఉంటుంది కదా, లైమ్ వాటర్ పైన మనము మన బ్రీత్ని పాస్ చేస్తే ఏమవుతుందంటే లైమ్ వాటర్ మిల్కీ వైట్ కలర్లో చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వరకు మనము కార్బన్ డైఆక్సైడ్ గురించి డిఫరెంట్ ప్లేసెస్లో ఎక్కడైతే మనము అప్లై అంటే చూస్తామో చెప్పాము. నెక్స్ట్ వన్, కార్బన్ మోనాక్సైడ్. ఇక్కడ CO2 ఉంటుంది, డైఆక్సైడ్ అంటే 2 ఉంటుంది, కార్బన్ మోనాక్సైడ్ అంటే ఇక్కడ 1 ఉంటుంది. 1 అంటే 1 లేకపోయినా మనము CO అంటాము, అంటే కార్బన్ మోనాక్సైడ్. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ ఏ న్యూట్రల్ ఆక్సైడ్ ఆఫ్ ఎయిర్ అండ్ హ్యాస్ మోర్ అఫినిటీ టువర్డ్స్ హిమోగ్లోబిన్ దాన్ ఆక్సిజన్. సో ఇది ఏమవుతుందంటే కార్బన్ మోనాక్సైడ్ అనేది మనకు యాక్చువల్గా డేంజరస్ అని చెప్పచ్చు మన హ్యూమన్ బాడీకి. ఎందుకంటే ఇది మనకు
హీమోగ్లోబిన్లో మిక్స్ అయిపోతుంది, అంటే మన బ్లడ్లో మిక్స్ అయిపోయి ఏమవుతుందంటే ఆక్సిజన్ కంటెంట్ని తగ్గిస్తుంది. సో ఆక్సిజన్ కంటెంట్ తగ్గించినప్పుడు ఏమవుతుందంటే పర్సన్కి సఫకేషన్ అవుతుందన్నమాట. ఓకేనా, ఈ సఫకేషన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. సో దీనివల్ల చాలా సివియర్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకు ఎంత అంటే చూడండి 200 times మోర్ ఎఫినిటీ దాన్ ఆక్సిజన్. అంటే 200 times మనకు ఆక్సిజన్ కంటే వేగంగా కూడా చాలా ఫాస్ట్గా బ్లడ్లో కలిసిపోతుంది. అది కార్బన్ మోనాక్సైడ్. ఓకేనా, నెక్స్ట్ వన్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పిఓపి మీరు వినే ఉంటారు. సో నార్మల్గా పిఓపి మనము ఇంట్లో పిఓపి చేస్తారు కదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో. సో దీని ఫార్ములా వచ్చేసి CaSO4 ఆఫ్ H2O. CaSO4 ఆఫ్ H2O గుర్తుపెట్టుకోండి, ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇప్పుడు ఇట్ ఈస్ ఏ కెమికల్ కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్. ఇదేంటంటే కాల్షియం సల్ఫేట్ CaSO4 హెమీహైడ్రేట్ అంటే ఆఫ్ H2O అండ్ ఈస్ ప్రిపేర్డ్ బై హీటింగ్ జిప్సమ్. సో జిప్సమ్ని హీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది మనము తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ జిప్సమ్ విచ్ ఈస్ కాల్డ్ జిప్సమ్ అంటే విచ్ ఈస్ ఏంటిది కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ అంటే CaSO4 2H2O. ఈ జిప్సమ్ CaSO4 2H2Oని 373 Kelvin degrees దగ్గర హీట్ చేస్తే ఏమవుతుందంటే మనకు POP వస్తుంది, అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ ఆన్ మిక్సింగ్ విత్ వాటర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫర్దర్ సెట్స్ ఇంటూ హార్డ్ సాలిడ్. ఇప్పుడు నెక్స్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని వాటర్తో కలిపితే ఏమవుతుంది ఇంకా చాలా హార్డ్గా సాలిడ్ లాగా తయారవుతుంది. దీన్ని ఏమంటామంటే మళ్ళీ ఇది జిప్సమ్ అయిపోతుంది. ఓకేనా, మళ్ళీ ఇట్స్ కాల్డ్ యాజ్ జిప్సమ్. దస్ ఇట్ ఈస్ యూజ్ టు ప్లాస్టర్ ఫ్రాక్చర్డ్ బోన్స్ కనుక ఫ్రాక్చర్ అయితే మనకు ఏమవుతుంది, సో ఇలాంటి మిక్చర్ని అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని వాటర్ని కలిపి జిప్సమ్ తయారు చేసి ఫ్రాక్చర్డ్ బోన్స్కి అప్లై చేస్తారు. నెక్స్ట్ వన్ ఫర్ మేకింగ్ టాయ్స్. కొన్ని టాయ్స్ని అంటే తయారు చేయడానికి. తర్వాత మెటీరియల్స్ ఫర్ డెకరేషన్, కొన్ని డెకరేషన్ పర్పస్ కూడా వీటిని వాడతారు. ఓకేనా, సో ఇది మనము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాన్సెప్ట్ చూసాము. ఇప్పుడు మనము సిమెంట్ కాన్సెప్ట్ చూద్దాము. సో యాక్చువల్లీ సిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో సిమెంట్ దేని వల్ల మనకు ఫామ్ అవుతుంది? ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ మిక్చర్ ఆఫ్ సిలికేట్స్ అండ్ అల్యూమినేట్స్. మనకు సిలికేట్స్ అండ్ అల్యూమినేట్స్ యొక్క మిక్చర్ ఆఫ్ కాల్షియం విత్ స్మాల్ అమౌంట్ ఆఫ్ జిప్సమ్. అంటే మేజర్గా మనకు యూజ్ చేసేది ఇక్కడ ఏంటంటే మనకు రా మెటీరియల్ వచ్చేసి చూడండి మనకు లైమ్ స్టోన్ అనేది మెయిన్గా అవసరం దేనికి, సిమెంట్కి అండ్ క్లే. సో లైమ్ స్టోన్ వచ్చేసి CaCO3 కాల్షియం కార్బోనేట్ అని కూడా అంటారు. సో ఇది మనకు మేజర్గా సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్కి అవసరం. ఓకేనా, ఇంకా కాంపోజిషన్ ఎలా ఉంటుంది చూడండి. సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్కి కాల్షియం ఆక్సైడ్ వచ్చేసి 50 to 60% తీసుకుంటారు, అల్యూమినియం వచ్చేసి 5 to 10%, మెగ్నీషియం ఆక్సైడ్ వచ్చేసి 2 to 3% తీసుకుంటారు. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇప్పుడు జిప్సమ్ ఈజ్ యాడెడ్ టు సిమెంట్ టు డిక్రీజ్ ఇట్స్ రేట్ ఆఫ్ సెట్టింగ్. అంటే రేట్ ఆఫ్ సెట్టింగ్ అంటే ఏంటంటే ఒక ప్రాపర్ సిమెంట్ తయారవ్వడానికి పట్టే టైంని ఏమంటారంటే రేట్ ఆఫ్ సెట్టింగ్ అంటారు. సో ఆ టైం కోసం ఏం చేస్తారంటే జిప్సమ్ని యాడ్ చేస్తారు. ఓకేనా, జిప్సమ్ని యాడ్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఇప్పుడు చూడండి ఇన్ సిమెంట్ ఇఫ్ లైమ్ ఈజ్ ఇన్ ఎక్సెస్. అంటే సిమెంట్లో లైమ్ స్టోన్ ఉంటుంది కదా, సో సున్నప్రాయ అంటారు. సో తెలుగులో కరెక్ట్గా చెప్పాలంటే సో ఈ సిమెంట్లో లైమ్ స్టోన్ ఎక్సెస్ అయితే ఏమవుతుందంటే సిమెంట్ క్రాక్స్ వస్తుంది. సిమెంట్ క్రాక్స్ డ్యూరింగ్ సెట్టింగ్ అండ్ ఇఫ్ లైమ్ ఈజ్ లెస్ సిమెంట్ ఈజ్ ఆఫ్ వీక్ స్ట్రెంత్. అంటే ఏమవుతుంది లైమ్ అనేది ఎక్కువ అవ్వద్దు తక్కువ అవ్వద్దు, ఇట్ షుడ్ బి బ్యాలెన్స్డ్ అనమాట. సో బ్యాలెన్స్గా ఉన్నప్పుడే మనకు సిమెంట్ అనేది ప్రాపర్గా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ సో ఇప్పుడు మనము మోటార్ గురించి చూద్దాము. సో మోటార్ వచ్చేసి మనకు ఏంటంటే మిక్స్చర్ ఆఫ్ శాండ్ సిమెంట్ అండ్ వాటర్. సో ఈ మ్యూడిటీ మిక్స్చర్ని మనం ఏమంటామంటే మోటార్ అంటాము. ఇది దేనికోసం వాడతారంటే ఫర్ జాయినింగ్ బ్రిక్స్ అండ్ ప్లాస్టరింగ్ ఆఫ్ వాల్స్. సో బ్రిక్స్ని జాయిన్ చేయడానికి అండ్ అలాగే వాల్స్ యొక్క ప్లాస్టరింగ్ చేస్తారు కదా, సో వాటి కోసం మోటార్ వాడతారు. నెక్స్ట్ కాంక్రీట్ అంటే ఏంటి మరి? మిక్స్చర్ ఆఫ్ గ్రేవెల్ శాండ్ సిమెంట్ అండ్ వాటర్. ఇక్కడ గ్రేవెల్ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. ఓకేనా, గ్రేవెల్ అంటే రాళ్ళు. ఓకేనా, ఆ రాళ్ళని ఈ శాండ్ సిమెంట్ వాటర్ని మిక్స్ చేస్తే మనకు ఫామ్ అయ్యేది కాంక్రీట్. ఇది ఎందుకంటే ఇది యూజ్డ్ ఫర్ ఫ్లోరింగ్ అండ్ మేకింగ్ రోడ్స్. సో రోడ్స్ కోసం కావచ్చు, ఇంకా ఫ్లోరింగ్ పర్పస్ కాంక్రీట్ని వాడతారు. ఓకేనా, ఇప్పుడు రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ సిమెంట్ అంటే చూద్దాము.
సో దీన్ని ఆర్సీసీ అంటారు, రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ సిమెంట్, విచ్ ఈస్ కాంక్రీట్ విత్ స్టీల్ బార్స్ అండ్ వైర్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రూఫ్స్, బ్రిడ్జెస్ అండ్ పిల్లర్స్. సో ఇదేంటంటే ఈ మిక్చర్ అంటే ఈ కాంక్రీట్ మిక్చర్ ఎప్పుడైతే మనకు ఈ స్టీల్ ఇంకా రాడ్ ఇంకా వైర్లతో కంబైన్ అవుతుందో అప్పుడు ఏమంటారు, దీన్ని రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ సిమెంట్ అంటారు. ఓకేనా. సో ఫ్రెండ్స్, మనము ఈ సిమెంట్ కాన్సెప్ట్ ఇక్కడి వరకు అయితే కాంక్రీట్ వరకు డిస్కస్ చేసాం ఈ క్లాస్లో. సో మనము మిగతాది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇలాగే ప్రతి క్లాస్ని కూడా చూస్తూ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.